హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక చిన్న ఇంగ్లీష్ స్టోరీ తీసుకొని తెలుగులోకి కన్వర్ట్ చేస్తా. మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఒక చిన్న లైక్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరి ఎక్కువ మందికి ఈ వీడియో చూడగలుగుతారు అనమాట. ఇలా మీరు కూడా ఒక చిన్న స్టోరీని తీసుకొని ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తుంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. ఇలాంటివి విన్నా కూడా మీ ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు. A little bird built its nest on a weak branch. అంటే ఒక చిన్న పక్షి ఒక గూడు కట్టుకుందన్నమాట ఒక బలహీనమైన కొమ్ము పైన. వన్ నైట్ ఏ స్ట్రాంగ్ విండ్ బ్రోక్ ద బ్రాంచ్. ఒకరోజు రాత్రి బలమైన గాలికి ఆ చెట్టు కొమ్ము విరిగిపోయిందనమాట. ద బర్డ్ ఫెల్ట్ సాడ్ బట్ డిడ్ నాట్ లాస్ హోప్. అంటే బర్డ్ ఆ పక్షి బాధపడ్డ ఆశను మాత్రం కోల్పోలేదు. ఇట్ సర్చ్డ్ అండ్ ఫౌండ్ ఏ స్ట్రాంగర్ ట్రీ. అంటే ఒక బలమైన చెట్టుని వెతికిందనమాట. విత్ పేషెన్స్ ఇట్ బిల్ట్ ఏ బెటర్ నెస్ట్ అగైన్. ఓర్పుతో ఒక మంచి గూడైతే కట్టింది. ద బర్డ్ లెర్న్ దట్ సెట్ బ్యాక్స్ హెల్ప్ అస్ గ్రో స్ట్రాంగర్. అంటే సెట్ బ్యాక్స్ అంటే సమస్యల వల్ల మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం అనేది ఆ బర్డ్ అనేది నేర్చుకుంది. ఇది ఫ్రెండ్స్. అంటే ఒక బలహీనమైన కొమ్ము పైన గూడు కట్టుకుంది, గాలికి పడిపోయింది, అది బాధపడ్డా మళ్ళా ఆశతో ఉంది, ఒక పెద్ద బలమైన చెట్టు పైన గూడు కట్టుకుంది. ఇది స్టోరీ యొక్క నీతి ఏమంటే సమస్యల వల్ల మరింత స్ట్రాంగ్ అవుతాం అనేది ఈ స్టోరీ యొక్క నీతి, మోరల్. అంటే ఇలా మీరు కూడా చిన్న చిన్న స్టోరీ తీసుకొని ఇలాంటి చిన్న చిన్న స్టోరీలు వింటే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.